ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులు 3 సార్లు శంకుస్థాపనలు 3 శిలాఫలకాలు కానీ ఒక్క ఇటుక కూడా ముందుకు కదలలేదు. దశాబ్దాలుగా రాయలసీమ ప్రజల కలగా మారిన కడప స్టీల్ ప్లాంట్ మళ్లీ వార్తలోకి వచ్చింది. వైఎస్ హయాంలో మొదలైన ప్రయాణం చంద్రబాబు హయాంలో మరో మలుపు తిరిగింది. ఇక జగన్ హయాంలో కొత్త ఒప్పందాలతో ముందుకు వెళ్ళినట్టే కనిపించింది. కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మరి ఈసారైనా కడప ఉక్కు పరిశ్రమ నిజంగా పట్టాలెక్కుతుందా? రాయలసీమ నిరుద్యోగ యువత కల నెరవేరుతుందా? IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ముగ్గురు ముఖ్యమంత్రులు 3 శిలాఫలకాలు వేసిన కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ మాదిరిగానే ఉంది. అయితే ప్రస్తుతం జిందాల్ సంస్థకు ఈ స్టీల్ ప్లాంట్ పనులను అప్పచెప్పడంతో ఈ పరిశ్రమ ఎప్పుడు ప్రారంభం కాబోతా ఉంది, పనులు ఎప్పుడు పూర్తి చేస్తుంది, రాయలసీమ చిరకాల కోరికగా ఉన్న నిరుద్యోగ సమస్యను ఎప్పుడు తీర్చబోతుంది అనే దానిపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆలోచన ఈనాటిది కాదు, ఏనాటిదో. 15 ఏళ్లుగా నలుగుతున్న ఈ ప్రాజెక్ట్ ఎన్నో ఆశలకి కేంద్ర బిందువుగా మారింది. రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి పునాది వేయాలన్న ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదటిసారి కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన రాయపడింది. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు 3000 ఎకరాల భూమిని సేకరించారు. రాయలసీమలో వేలాది ఉద్యోగాలు వస్తాయని, పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతుందని అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వైఎస్ మరణానంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బ్రాహ్మణి స్టీల్స్ వివాదాల్లో చిక్కుకుంది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ గనుల కేసులు, CBI దర్యాప్తులు, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయింది. భూములు సేకరించినా, శంకుస్థాపన జరిగినా పరిశ్రమ మాత్రం ముందుకు కదలలేదు. తర్వాత చంద్రబాబు హయాంలో మరోసారి కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కడప ఉక్కు కర్మాగారం అంశం ఉండటంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్తామని ప్రకటించారు. అయితే తర్వాత ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో స్టీల్ ప్లాంట్ పనులకి బ్రేక్ పడింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కడప స్టీల్ ప్లాంట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సున్నపరాళ్లపల్లి వద్ద మరోసారి శంకుస్థాపన చేశారు. ప్రముఖ పారిశ్రామిక సంస్థ JSW తో ఒప్పందం కూడా జరిగింది. ప్రాజెక్టు అమలుకి అవసరమైన భూముల కేటాయింపు, అనుమతుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే మళ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. అంటే ఒకే ప్రాజెక్ట్ ని ముగ్గురు ముఖ్యమంత్రులు 3 సార్లు శంకుస్థాపన చేసిన అరుదైన పరిస్థితి కడపలో కనిపించింది. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికీ కర్మాగారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. స్టీల్ ప్లాంట్ పైన ఏ అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఇది ఎన్నికల స్టంటులాగా వాడుకుంటున్నారు తప్ప నిజంగా రాయలసీమ పైన కానీ కడప జిల్లా పైన కానీ చిత్తశుద్ధి లేదని చెప్పడానికి కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణమే నిదర్శనం. ఇవాళ రైతుల నుంచి, ప్రజల నుంచి సేకరించినటువంటి భూములలో పరిశ్రమలు ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టడం లేదు. అటు వ్యవసాయానికి నోచుకోక, ఇటు పరిశ్రమకు నోచుకోక రెంటికి చెడ్డ రేవడిలాగా తయారైపోతా ఉంది. ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో JSW తో కుదిరిన ఒప్పందాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో సున్నపురాళ్లపల్లి ప్రాంతంలో ప్రాజెక్టు అమలుకి సంబంధించి మళ్లీ కసరత్తు మొదలైంది. ఇప్పటికే దాదాపు 3200 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో సుమారు 1100 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ ని నిర్మిస్తూ ఉండగా మిగిలిన 2100 ఎకరాల్లో సోలార్ పవర్, విండ్ పవర్ ప్రాజెక్టులని అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. రాయలసీమ జిల్లాలలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో ఉద్యోగాలు రావాలంటే మనం త్వరగా ఇచ్చిన భూమిని త్వరగా వాళ్ళని పనులు చేసేటట్టు ఇప్పటికే 4-5 సార్లు ఆ యాజమాన్యంతో మీటింగ్లు పెట్టుకొని యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా సజ్జన్ దిందాల్తో మాట్లాడుతున్నారు. త్వరగా ఈ కమిట్మెంట్ని 2029లో కమర్షియల్ యాక్టివిటీస్ వచ్చేటట్టు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని 2 దశల్లో పూర్తి చేయాలని JSW ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. JSW ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మించబోతా ఉన్నారు. అయితే ఇది 2 దశలలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయితే జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాము. ఈ భూమి అంతా కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమి. ఇందులో 2 దశల్లో స్టీల్ ప్లాంట్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి దశలో 4500 కోట్ల రూపాయలతో 1 మిలియన్ స్టీల్ను ఉత్పత్తి చేసే విధంగా చర్యలు చేపట్టబోతా ఉన్నారు. అది 2029 కల్లా పూర్తి కాబోతా ఉంది. అలాగే 2034కి 2 బిలియన్ టన్నుల ఇనుమును ఇక్కడ ఉత్పత్తి చేసే విధంగా 11,800 కోట్లతో
రెండో ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారు. దాదాపు 5,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయితే కొనసాగబోతా ఉంది. రాయలసీమ ప్రాంతం చాలా కాలంగా పారిశ్రామిక అభివృద్ధిలో వెనుకబడి ఉందనే విమర్శలున్నాయి. కరువు, వలసలు, నిరుద్యోగం వంటి సమస్యలతో యువత ఇతర రాష్ట్రాలకి వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పడితే స్థానికంగా ఉద్యోగాలు పెరగడమే కాకుండా పెట్టుబడులు కూడా ఆకర్షించే అవకాశం ఉంది. అందుకే కడప స్టీల్ ప్లాంట్ ని కేవలం ఒక పరిశ్రమగా కాకుండా రాయలసీమ ఆర్థిక భవిష్యత్తుని మార్చగల ప్రాజెక్టుగా స్థానికులు భావిస్తున్నారు. ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ రావాలని కోరుకుంటున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చినప్పుడు 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పి ప్రజలకు అందరికీ కూడా చాలా గొప్పగా అట్టహాసంగా చెప్పినారు. 2 ఏళ్ళు గడుస్తూ ఉంది, అతిగతి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. మాది డబల్ ఇంజన్ సర్కార్ అంటారు. కంపెనీతో పనులు ప్రారంభించేదానికి కూడా ఈరోజు చిత్తశుద్ధి లేకన వాళ్లకు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని పేరు చెప్పుకోవడమే డబుల్ ఇంజన్ చెప్పి చెప్తున్నారు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు స్టీల్ ఫ్యాక్టరీ. అయితే ప్రజల్లో ఇంకా సందేహాలున్నాయి. గతంలో కూడా ఎన్నో ప్రకటనలు వచ్చాయి, శంకుస్థాపనలు జరిగాయి, కానీ పనులు ముందుకు సాగలేదు. అందుకే ఈసారి కేవలం హామీలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపించాలని స్థానికులు కోరుకుంటున్నారు. రాయలసీమ వాసుల చిరకాల కోరికగా ఉన్న కడప ఉక్కు కర్మాగారం 2029 కల్లా పూర్తవుతుందా? జిందాల్ సంస్థ వారు రాయలసీమ వాసుల కలను నెరవేర్చి వారికి పని కల్పిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశమే. కెమెరా పర్సన్ రాజశేఖర్, సుధీర్, TV9, సున్నపరాలపల్లి నుంచి.